మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపల్లిలో అక్రమ బ్లాస్టింగ్ మెటీరియల్ నిల్వ ఉంచిన ఓ గోదాంపై ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. బ్లాస్టింగ్ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అక్రమ బ్లాస్టింగ్ మెటీరియల్ నిల్వ ఉంచారనే పక్కా సమాచారంతో ఎస్ఓటీ పోలీసులు ఈ దాడి నిర్వహించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపల్లిలో అక్రమ బ్లాస్టింగ్ మెటీరియల్ నిల్వ ఉంచిన ఓ గోదాంపై ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. బ్లాస్టింగ్ సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. రైట్ పద్మ, ఏదైతే నిన్న మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు మరి కీసర పోలీసులు కావచ్చు, ఇటు ఒక అనుమానాస్పద పరిస్థితులు, ఎందుకంటే విశ్వసనీయ సమాచారం మేరకు మాత్రం రాంపల్లిలో నివాసిస్తున్న ఓ వ్యక్తి దగ్గర, ఎందుకంటే నిలువ చేసే పేలుడు పదార్థాలు ఆయన నిలువ ఉంచాడు, ఇంట్లో ఉంచాడు అన్న సమాచారాన్ని ఆ ఇంటికి వెళ్ళి, అంటే అతని పేరు పల్లపు సురేష్ అని కూడా తెలుస్తుంది. అయితే పల్లపు సురేష్ దగ్గర ఇలాంటి నిలువ చేసే దీనికి, ఎందుకంటే ఇది ఎలాంటి పర్మిషన్స్ లేకుండా, అంటే దీనికి ఇది తీసుకున్నట్లా కూడా ఒకవేళ మనం స్టోర్ చేసుకున్నా కూడా దీనికి పర్మిషన్స్ తీసుకోవాలి, కానీ ఎలాంటి పర్మిషన్స్ లేకుండా మాత్రం దీన్ని ఇంట్లో పెట్టుకొని వివరిస్తున్నాడు. అసలు దేని గురించి ఏంటి అని కూడా పోలీసులు అతన్ని, ఏదైతే పల్లపు సురేష్ ని మాత్రం అదుపులో తీసుకొని అరెస్ట్ చేసి మాత్రం విచారిస్తున్నారు. పద్మ. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.